ఎటు పోతున్నావు మామ? ఇంత స్పీడ్ తీసుకపోతున్నావు? చెప్పు మామ, ఎటు పోతున్నావు మనం? అరే వైన్స్ పోతున్నాం రా, మందు తాగుదాం రా మంచిగా. అరే మామ నిజంగా రా, నువ్వు మంచోనిరా. కానీ బీర్ రేట్లు బాగా పెరిగినాయిరా. లైట్ బీరు కేఎఫ్ 180 రూపాయలట, స్ట్రాంగ్ కేఎఫ్ ఏమో 200 అట్రా మామ. అవునరా, బీర్ రేట్లు పెరిగినాయి అట్రా. అయినా కానీ పాత రేటుకే ఇవ్వమన్నాం పారా, లేకపోతే ధర్నా చేద్దాం రా అక్కడ వైన్స్ ముంగట. ఎట్లయితే అట్లా. అవును మామ, బీర్ రేట్లు తగ్గించాలని ధర్నా చేద్దాం అక్కడ. అట్లా ధర్నా చేస్తే భయపడి పాత రేటుకే బీర్లు ఇస్తారు మామ. సరే కానీ మీ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయి మామ? ఉన్నాయిరా, మంచిగానే ఉన్నాయి. మా అయ్య జేబుల నుంచి ఓటేసుకొస్తున్నా. ఒక కాటన్ వస్తుంది, కానీ పాత రేటుకి ఇస్తే వస్తుంది. ఈ రేటుకి పెట్టుడంటే ఇప్పటి కొత్త రేటు పెట్టాలంటే రావురా మామ కాటన్. పాత రేట్ అయితే కాటన్ బీర్లు వస్తాయి. అందుకే పాత రేటుకి మన ధర్నా చేద్దాం. ఎట్లయితే అట్లా ఎట్లా ఏడ చూద్దాంపా. అవును మామ, పా నేను చూసుకుంటా బా. ఎట్లా ఏడో నేను చూస్తా. అబ్బా వైన్స్ చూడంగానే పోయిన పాలన తిరిగి వచ్చినట్టు అనిపిస్తుందిరా. ఎండకు మంచిగా చల్లటి బీర్లు ఉంటాయిరా, మంచిగా తాగుదాం రిగా. అవును మామ, కొనుక్కొని పోదాం. ఇంకేంది ఆలస్యం ఎందుకు, మన యాక్టింగ్ మొదలు పెడదాం. సరేరా, మొదలు పెట్టరా ఇక. తగ్గించాలి తగ్గించాలి బీరు రేటు, తగ్గించాలి 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 బీరు రేటు, తగ్గించాలి 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 బీరు రేటు, తగ్గించాలి 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 బీరు రేటు, తగ్గించాలి. ఏమ్రా మీరు ధర్నా ఎత్తుండేదిరా ఇక్కడ బీర్ రేట్లు తగ్గించమంటుండు. మేమెవరమా? మేమే మద్యం ప్రియులం. నేనేమో తాగుబోతు సంఘానికి అధ్యక్షుణ్ణి. నాకు ఒక కాటన్ బీర్లు కావాలి. పాత రేటుకి ఆ బీర్లు పట్టుకరాపో, లేకపోతే మేము ఇక్కడనే ధర్నా ఎత్తాం. ఎటు మీ నుంచి కదలనే కదలం, ముందే చెప్తున్నా. అరే ఏమ్రా నాటకాలు ఎత్తుండారా మీరిద్దరు? బీర్ రేటు మేం పెంచలేంరా, గవర్నమెంట్ పెంచింది. ఆ రేటుకే మేము అమ్ముతున్నాం. మాదేం తప్పు రాబాయి. ఓ కాక, అవన్నీ మాకు తెలియదు. మా దగ్గర పైసలు బాగా లేవు. నువ్వు పాత రేటుకే బీర్లు ఇవ్వు. అసలు మా మద్యం ప్రియుల అనుమతి లేకుండా గవర్నమెంట్ రేట్లు ఎట్లా పెంచింది? మీరు ఎట్లా అమ్ముతుంది ఆ రేటుకి? అరే గవర్నమెంట్ మీ అనుమతి ఎందుకు తీసుకోవాలరా? వాళ్ళ చేతుల అధికారం ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రేట్లు పెంచుతారు, వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రేట్లు దించుతారు. దాన్ని అడిగేటందుకు మీరు ఇవ్వలరా? ఏం మాట్లాడుతున్నావు కాక? మేమేవలమా? మేమే మద్యం ప్రియులం. మేము మందు తాగడం వల్లనే మీ గవర్నమెంట్ నడుస్తుంది. మేము మందు తాగుడు బంద్ చేసినామంటే మీ గవర్నమెంట్ ఎప్పుడు గొప్ప ఊలిపోతుంది. మేము ఎన్ని వేల కోట్ల ఆదాయం తీసుకొస్తున్నామో మీకు తెలియదా? మా గవర్నమెంట్కి మేము ఎంత సహాయం చేస్తున్నామో మీకు తెలియదా? అరే అరే మీరు చెప్పేది వాస్తవమేరా. ఈ వైన్స్ షాపుల వల్లనేరా మన గవర్నమెంట్కి అధిక ఆదాయం వస్తుంది. అది నిజమే కానీ నా చేతులు ఏమున్నదిరా? వాళ్ళు పెంచితే నేను అమ్ముతాన్నా. మీరు నా దగ్గరకు వచ్చి పాత రేటుకి బీర్లు వేయాలంటే నేను లాస్ కానారా? ఇవో గవన్నీ కాదు. ఇంతకు ముందు స్ట్రాంగ్ బీరు 160 రూపాయలు ఉండే, ఇప్పుడు 200 అంటుండు. 170 రూపాయలకు ఒకటి ఇచ్చేయి ఇప్పుడు. అరే గంతగానం తక్కువకి ఇస్తే నాకేం మిగులుతాయిరా దాంట్లో? అవన్నీ మాకు తెలియదు. 170 రూపాయలకు ఒక బీరు తీసుకురాపో, కాటన్ తీసుకురాపో. అరే లైట్ బీర్ అయితే 180, స్ట్రాంగ్ బీర్ అయితే 200. కొంటే కొనుల్లి, లేకపోతే వెళ్ళిపోనరా ఇక్కడ నుంచి. ఏం చేసుకుంటారా చేసుకోనరా. మామ ఇడు ఎంత బెదిరించినా కానీ బీర్లు ఇచ్చినట్లు ఏడరా 120 రూపాయలకు. అవునరా మామ, 170 ఇస్తానన్నా కానీ ఇత్తలేడు కదా. ఇడు ఏదన్నా ఒక ఉపాయం చేయాలరా. కాటన్ బీర్లు తీసుకొని పోవాలరా ఈ నుంచి. అరే నా దగ్గర ఒక ప్లాన్ ఉందిరా. ముందు అన్ని బీర్ల కాటన్ తీసుకురమ్మను. తర్వాత ఆ కాటన్ అంటే 12 బీర్లు వద్దు మామ, ఒక 6 బీర్లు తీసుకురమ్మని చెప్పు. అది తీసుకురాగానే మన దగ్గర ఉన్న పైసలు అది చేతిలో పెట్టించేలో పరారైపోయాం మీ నుంచి. అవునరా, కాటన్ బీర్లు కొనే అన్ని డబ్బులు నా దగ్గర లేవురా. 6 బీర్లు తీసుకున్నా గానీ 1000 చిల్లర అవుతున్నాయిరా. నా దగ్గర ఉన్నాయి 600 ఉన్నాయిరా. అదే మామ నేనేం చెప్తున్నా, ఆడు 6 బీర్లు తీసుకొస్తాడు. నీ దగ్గర ఉన్న పైసలు చేతిలో పెట్టు. రయ్యానికి నుంచి పరారైపోదాం ఆడ పైసలు తీసుకునే లోపు. సరేరా. సరే కాక, మేము ఎంతసేపు ధర్నా చేసినా నువ్వు ఇచ్చేటట్లేవు పాత రేటుకి బీర్లు కానీ. సరే తీ, ఒక 6 బీర్లు పడకరా పప్పు, పైసలు ఇస్తాం పో. అట్లా అన్నారు, బాగుంది. ఇప్పుడే పోయి తీసుకొస్తా ఉండే 6 బీర్లా. కేఎఫ్ లైటే కదా? కాక కేఎఫ్ లైటే తీసుకురా. పో కేఎఫ్ లైటే తీసుకురా. పోయి స్ట్రాంగ్ తీసుకుందాం అనుకున్నాం కానీ 200 పడుతుంది. అన్ని పైసలు మా దగ్గర లేవు. లైట్లే తెప్పారు. ఇగోరా తీసుకోనరా బీర్లు, చల్లగా ఉన్నాయి మంచిగా. మామ తొందరగా డబ్బులు ఇచ్చే మామ, వెళ్ళిపోదాం. బీర్లు మళ్ళీ కూలి పోతాయి. సరేరా, తీసుకోండి కాక పైసలు. అరే ఏమున్నారా మీరు? 600 ఇస్తున్నవేంద్రా? 6 బీర్లకు 1080 రూపాయలు అయితే రా బాబు. అయ్యో మా దగ్గర ఇన్నే ఉన్నాయి కాక, మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాం. సరే బాయ్ బాయ్. నడరా, ఉరుకురారే వెళ్ళిపోదాం. నడరారే నడమామ, పోదాం పామామ తొందరగా. అరే ఎక్కడ దాకా పోతారా కడ్లారా? నా పైసలు ఇచ్చుకుంటారా? పైసలు లేవు, ఏం లేవు మా దగ్గర లేవు పైసలు.
అరే ఇంకేం మాట్లాడుతున్నావు అంతో సప్పడంట నారా పోదాం. ఉరుకు మామ స్పీడ్ ఉరుకు మామ ఆడు మా అంటే గీడ కూరకత్తారు అంతే దొడ్డునడానికి దమ్మ చూతిని. అరే నా డబ్బులు ఇచ్చేరా రే ఊరకకుండా నాకు దమ్ము వస్తుందిరా. పోలీస్ 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 నా డబ్బులు ఇవ్వకుండా బీర్లు పట్టుకొని పోతుండ్రు. పోలీస్ పోలీస్ పోలీస్. అరే దొంగ విధవల్లారా ఎక్కడికి రా పారిపోతున్నారు? అరే ఈ చింగం చేతిలో నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ రా. అబ్బా కరెక్ట్ సమయానికి వచ్చారు ఇన్స్పెక్టర్ గారు. ఈ బాడ్కవ్ గాళ్ళని వెంటనే అరెస్ట్ చేయండి. కళ్ళు నాకు 600 ఇచ్చి 6 బైర్లు తీసుకొని పోతాను. అవునరా కడ్డారా 600 ఇచ్చి 6 బీర్లు పట్టుకొని పోతాను రారా. నడురా స్టేషన్కి మీ సంగతి చూస్తా. అరే ఏంది మామ గిట్లయింది? పోలీస్ వచ్చింది మామ. పోలీస్ వస్తాడని అస్సలు అనుకోలే. గిట్ల దొరికినవేంది మామ? అవునరా నాకు కూడా అదే అర్థమైతలేదేంద్రా. మంచిగా తప్పించుకపోయి మంచిగా బీర్లు తాగుదాం అనుకున్నాం కానీ పోలీస్ ఏంద్రా భలే వచ్చిండు. ఇంకేం చెప్తుండ్రా పోలీస్ స్టేషన్కి నడుండ్రా. సార్ వీళ్ళు బీర్ రేట్లు తగ్గించమని ధర్నా ఎత్తుంది సార్. ఇక్కడ నేను తగ్గించానంటే నన్ను కొట్టుకుంటూ వస్తుంది సార్ నా మీదకి. నన్ను వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి. అరే ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటుండేంద్రా. నడువుండ్రా పోలీస్ స్టేషన్కి నడువుండ్రి. మామ పోదాం. సాయంత్రం వరకు వాళ్ళు వదిలేస్తారు బా. ఎట్లేదు అట్లా పోదాం. తగ్గించాలి తగ్గించాలి బీరు రేటు తగ్గించాలి. తగ్గించాలి తగ్గించాలి బీరు రేటు తగ్గించాలి.